హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ద్వితీయ. ఈరోజు ఉత్తరాయణ నక్షత్రం. 27 నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్రం 21. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిదేవతలు విశ్వదేవతలు, మహాగణపతి అధిపతి. ఈరోజు దగ్ధయోగం, శూన్య నక్షత్రం. ముహూర్తాలు ఉండవు, కానీ పాపహరణ చేసుకోవడానికి ప్రాయశ్చిత్త పూజలు చేసుకోవచ్చు. ఈరోజు సిద్ధి వినాయకుని నామాన్ని జపించడం వలన సిద్ధి పొందాల్సినవి పొందుతాము. అదేవిధంగా దారిద్ర్యం దహించబడి అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఇక ఈరోజు మన సంప్రదాయంలో దీపం వెలిగిస్తే అన్నీ అవుతాయా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి. దీపం గురించి శ్లోకం కూడా ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపమే హరతు పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపాన్ని పెట్టడం వలన సర్వ పాపాలు క్షయించబడతాయి. సంధ్యాదీపం అంటే సంధ్యలో, సాయం సంధ్యలో ఎవరైతే దీపారాధన చేస్తారో ఖచ్చితంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం, ఆ జనార్దనుని స్వరూపం. ఎవరైతే దీపారాధన చేస్తారో వారు వత్తులు వేసేటప్పుడు దేవుని వైపుగా వేయాలి. అలా దేవుని వైపు వత్తులు వేసి దీపారాధన చేస్తే అది దేవుడికి చెందుతుంది. ఒకవేళ మన వైపుగా వత్తులు వేసి దీపారాధన చేస్తే అది మనకు చెందుతుంది. మీరు ఎక్కడైనా దీపారాధన చేసేటప్పుడు బయట మీ బాల్కనీ నుండి సరే దేవుడి యొక్క గుడి యొక్క కలశం అనేది గోపురం కనబడుతుంది అంటే ఆ గోపురం వైపుగా వత్తి వేసి దీపారాధన చేస్తే కూడా అది ఆ దేవునికి చెందుతుంది. ఇంకా ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా జాతకం బాగున్నా సరే, జాతకంలో శోకం అనేది లేకున్నా కూడా గృహప్రవేశం చేసిన తర్వాత 1-2 సంవత్సరాల్లో ఎవరికైనా కూడా కాలం చేస్తున్నారు అంటే దానికి వాస్తు దోషం కారణమా అంటే అవునండి. జాతకం బాగున్నా కూడా ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇలాంటివి ప్రాప్తిస్తాయి. మరి ఎవరికి ఇలా జరుగుతాయి అంటే ఎవరికైతే ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత టైం బాగా లేదో వాళ్ళపైన ఇది ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా దక్షిణం తగ్గి ఉండి దక్షిణం వైపు నీరు ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. ఇక రేపు ఉదయం పూజ. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే ఏదైనా ప్రయత్నం చేసి అది పొందలేకపోతున్నారో దానికోసం రేపు మీ ఇష్టదైవం ముందు, కులదైవం ముందు నెయ్యి దీపం వెలిగించి గురువుని ప్రార్థించి మీ సంకల్పాన్ని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పరిహారాన్ని రేపు 7 గంటల లోపే చేయాలి. ఇంటిపైన ఏదైనా చెడు దృష్టి ప్రభావం ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామివారిని పూజించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. వీలైతే ఆంజనేయ స్వామివారిని వాయవ్య దిశలో ఉంచి పూజించడం మంచిది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.